ఛానలుకి స్వాగతం. సింహరాశి వారికి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది? ఏ వ్యక్తికి సింహరాశి వారు దూరంగా ఉండాలి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. అంటే మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మీ జీవితంలో మీ యొక్క నాశనాన్ని కోరుకునే ఒక స్త్రీ ఉంటారు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ఆ స్త్రీ మీ జీవితంలో ఉండటం వల్ల ఎటువంటి అశుభ ఫలితాలను మీరు ఎదుర్కొంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఏ రంగంలో అయినా కానీ నాయకులుగానే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు. 100% వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. కాని వైఫల్యం చెందిన 10% మాత్రం పెద్దగా నష్టాన్ని వీరికి తీసుకుని వస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ సింహరాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తలపైన పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తిలేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ సింహరాశి వారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్నే కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం మూలంగా అది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం, అందరిలో ఏవో ఒక తప్పులను వెతుకుతూ ఉంటారు. అంటే ఎదుటివారిలో ఈ విధంగా తప్పులు వెతకటం వల్ల, అలాగే న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లికజ్జాలు పెట్టుకోవటం వల్ల చాలా సందర్భాల్లో చిక్కుల్లో పడతారు. కాని ఎవరు ఏ తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కాని మోసం చేసేవారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు.
మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం అస్సలు కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం. సింహరాశివారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కాని సింహరాశివారు కీర్తి దాహం, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి ఢాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు నిగ్రహించుకున్నట్లయితే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించాలనే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ దక్కకపోవటం వల్ల జీవిత సౌధం అంతా కూడా కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం ఉంటుంది. స్త్రీ జనాకర్షణ ఈ సింహరాశి పురుషులకి ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టటం, వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవిత కాలం మొత్తం వీరి యొక్క నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు వీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ సన్నిహితుల్లో కాని, బంధువుల్లో కాని ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే ఎప్పుడు మీ యొక్క శ్రేయోభిలాషులుగానే బయటికి వారు కనిపిస్తూ ఉంటారు, కాని మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు. అది స్త్రీలు అయినప్పటికీ, పురుషులైనప్పటికీ. అంటే సింహరాశికి చెందిన వారు స్త్రీలు కాని, పురుషులు కాని మీ యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ మీ చుట్టుపక్కల, అంటే మీ యొక్క పరిసరాల్లోనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఎటువంటి వారో గమనించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో, అంటే తోపట్టువులు, వారి యొక్క భార్యలు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు. కాని మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవిత కాలం పాటు ఉంటుంది. కాబట్టి వారెవరూ గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. వారిచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకేం జరుగుతుంది? మంచి జరిగే అవకాశముందా, చెడు జరిగే అవకాశముందా? ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు మీరు వారిచ్చే సలహా పాటిస్తే మీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. గుడ్డిగా ఎవరినీ నమ్మి మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఇలా ఎవరైనా కావచ్చు. కాని మీ జీవిత కాలం మొత్తం ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో అతి జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శివ భగవాన్ యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే శివారాధనతో పాటు సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కరించి అర్ఘ్యం సమర్పించటం అనేది మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఈ సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే ఈ సింహరాశి వారు మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించడం మీకు అదృష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ పనిలో మీకు విజయావకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. ఇది మీకు అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తుంది. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే జీవిత కాలం మొత్తం వారి యొక్క నాశనాన్ని ఏ స్త్రీ కోరుకుంటుంది, ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.